ఏంటండి, దేవుని పనికి రాని నువ్వు ప్రార్థించుట న్యాయమా? ఏమండి, దేవుని పనికి రాని నీవు ప్రార్థించుట న్యాయమా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పదాలు అనేవి క్రైస్తవులందరికీ పరిచయమైన పదాలండి. ప్రార్థన, పని అనే పదాలు కూడా పరిచయమైన పదాలండి. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయమంటామండి? ప్రార్థన చేయండి అంటాం. కానీ వాక్యం చెప్పండి అని అన్నమండి. ఎందుకనండి? వాక్యం చెప్తే మన హృదయాలు మారిపోతాయండి. మన హృదయాలు మారిపోతే మన పరలోకి వెళ్ళిపోతామండి. మన గురించి అపవాది బాధపడతాడండి, దేవుడు బాధపడినా పర్వాలేదండి. మనిషి అలా తయారైపోయాడండి. మరి ఈ ప్రార్థనలో రకాలు ఎన్ని ఉన్నాయండి? మామూలు ప్రార్థన, రహస్య ప్రార్థన, గొలుసు ప్రార్థన. అక్క అంటే నేను అంత లోతుగా వెళ్ళట్లేదు అక్క. మామూలుగా ఉపవాస ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు అండి. గొలుసు ప్రార్థన అంటే ఏంటండి? గొలుసు ప్రార్థన అంటేనండి, సార్ చేసిన తర్వాత అక్క కావ్య అక్క చేస్తారు, కావ్య అక్క తర్వాత కోటేశ్వర అక్క తర్వాత జయమామ గారు, అలా ఒకరి తర్వాత ఒకరు. అంటే ప్రార్థనకి ఎండింగ్ అనేది ఉండదండి. గొలుసు టైపులో ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఒకరు చేస్తూనే ఉంటారండి. దాన్ని గొలుసు ప్రార్థన అంటారండి. మన సంఘంలో అది జరగదు, కానీ బయట సంఘాల్లో ఆల్ నైట్ ప్రేయర్ అని పెట్టి ప్రార్థన చేస్తారండి. ఏమండి, ఆల్ నైట్ ప్రేయర్ ప్రార్థన అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారండి. అయితే మనం దేవుడితో మాట్లాడితే మంచిదా, దేవుడు మనతో మాట్లాడితే మంచిదండి? అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక స్టూడెంట్ ఉన్నాడండి, బడిలో స్టూడెంట్ ఉన్నాడు. టీచర్ గారు ఎక్కువ మాట్లాడితే ఏమవుతుందండి? లెసన్స్ అనేవి విద్యార్థులకు అర్థం అవుతాయండి, మంచి జ్ఞానం వస్తుందండి. అదే స్టూడెంట్స్ ఎక్కువ మాట్లాడితే ఏమవుతుందండి? ఆ టీచర్ గారి దగ్గర ఉన్న జ్ఞానం అనేది మనకు రాదు. అదేవిధంగా దేవుని మాట్లాడితే మనకేమవుతుందండి? మంచి జ్ఞానం వస్తుంది. దేవుడు మాట్లాడడం అంటే ఎలా మాట్లాడతాడండి? డైరెక్ట్గా దేవుడు మనతో వచ్చి దొంగ బోధకులు చెప్పినట్లుగా దేవుడు నాతో మాట్లాడాడు, కల్లో కనబడ్డాడని చెప్తామండి. కానీ దేవుడు మనతో ఎలా మనం దేవునితో మాట్లాడాలంటే ఎలా మాట్లాడతామండి? ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడతాం. దేవుడు మనతో మాట్లాడాలంటే వాక్యం చదవాలండి. 66 పుస్తకాలు మన చేతిలో పెట్టాడండి. పెట్టేసి ఇదిగో బాబు నా మనసు ఇది, దీన్ని చదివితే నేనంటే ఏంటో నీకు అర్థమవుద్దని 66 పుస్తకాలు దేవుడు రాసేసి మనకి ఎప్పుడో ఇవ్వడం అనేది జరిగిందండి. దేవుడు ఎప్పుడు పడితే అప్పుడు మనతో మాట్లాడండి. ఎందుకంటే అలా మాట్లాడాడు కాబట్టి 66 పుస్తకాలు మన చేతిలో పెట్టడం అనేది జరిగిందండి. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ దేవుని పిల్లలారా, మనం దేవునితో మాట్లాడడం కంటే దేవుడు మనతో మాట్లాడడం ముఖ్యమైన విషయం అండి. మరి మనం దేవునితో మాట్లాడడం అంటే ఏంటండి? ప్రార్థన అనేది ఎంత తక్కువ చేస్తే, ప్రార్థన చెయ్యొద్దని చెప్పట్లేదండి, ఎంత తక్కువ చేస్తే అంత మంచిదండి. దేవుని యొక్క బైబిల్ అనేది మనం ఎంత ఎక్కువ చేస్తే, చదివితే అంత మంచిదండి. అసలు దేవుడు ఎవరి మనం వింటాడండి? దేవుడు ఎవరు మనం వింటాడంటే, యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనమండి. ఎవరు మనం వింటాడో చూద్దామండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనమండి. దేవుడు పాపుల మనవి ఆలకింపుడు. ఎవరు మనవి ఆలకించడం అంటే అండి? పాపులు మనవి. ఇంతకు పాపులు ఎవరండి? పాపులు ఎవరంటే, పాపం అంటే ఏంటండి? అసలు ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం అంటే దేవుడు మనకి ఏం చేశాడండి? ఆజ్ఞలు ఇచ్చాడు. అంటే ఆజ్ఞ అంటే ఏంటండి? దేవుడు మాట్లాడు ప్రతి మాట ఆజ్ఞ కిందనే ఉంటుందండి. ప్రతి ఆజ్ఞలు అంటే దేవుని యొక్క మాటల దేవుని యొక్క మాటలో నోటి నుండి వచ్చిన ప్రతి మాటను నెరవేర్చకపోతే పాపం చేసినట్లండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చెప్తానండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఏముంటుందండి? 15వ వచనం, 16వ వచనం, నమ్మి బాప్తిసం పొందిన రక్షింపబడును అని ఉంటుంది. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలండి? సువార్తను ప్రకటించాలండి. సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ఏం చేయాలండి?
ప్రకటించాలి. అది ఆజ్ఞ కాదండి. ఆ ఆజ్ఞ అంటే సువార్త అనేది ప్రకటించాలి. సువార్త ప్రకటించకపోతే ఏం చేసినట్లండి? ఆజ్ఞాతిక్రమే పాపం. అంటే మరి మొన్నటిదాకా పాప టేబుల్ ఇచ్చినా చెప్పలేదు, మరి పాపం చేసినట్టేనండి. అంతే కదండి, ఆజ్ఞను అతిక్రమించాం కదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమవుదండి, ఒక అరగంట చెప్తే బాగానే ఉంటుంది. కానీ నాకు చాలా సంతోషం. కోడేసి రక్తం సార్తో అన్నానండి అందాక, సార్ నాకు కడుపు నిండింది సార్ అని. ఎందుకంటేనండి దేవుని పిల్లల పాఠాలు చెప్తుంటే ఆ ఆనందమే వేరండి. ఒకటే టార్గెట్ అండి, అందరం పరలోక రాజ్యం వెళ్ళాలండి. అది ఒకటే టార్గెట్ అండి. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే ఆజ్ఞను ఏం చేయాలండి? ఆజ్ఞ అతిక్రమించిన వాళ్ళు పాపం చేసిన వారి మొర దేవుడు విన్నా అంటున్నాడు. మరి ఆజ్ఞ ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వాక్యాన్ని అనేది ప్రకటించమన్నాడు. అంటే ఇలాంటి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడండి దేవుడు. ఆ ఆజ్ఞలన్నీ మనం పాటించకపోతే ఏమవుతుందండి? పాపం చేసినట్లే. అలా పాపం చేసిన వారి మొరను దేవుడు ఏం చేస్తాను అన్నాడండి? ఆలకించని అంటున్నాడండి. కొంతమంది ప్రార్థన చేస్తుంటే గట్టిగా అరిసి ప్రార్థన చేస్తారండి. ఏమండి, దేవుడికి అని చూడుందండి? ఏమండి, దేవుడికి అది చూడుందా? వీళ్ళు గట్టిగా అంటే అంత గట్టిగా ఆ ప్రార్థన చేస్తే దేవుడు వింటాడండి, మెల్ల చేస్తే వినడా దేవుడు అండి. అంటే వీరు ఏం చేస్తారంటే వీళ్ళు సంత వీధులలో ప్రార్థన చేస్తారని మనకు మత్తయి సువార్తలో ఉంటుందండి. అంటే వీళ్ళు గట్టిగా ఎందుకు అరిసి ప్రార్థన చేస్తున్నారండి? నలుగురు వింటే నాకు మెప్పు రావాలన్న కోరిక అండి. నలుగురు చేసిన ప్రార్థన. కొంతమంది అయితే చర్చిలోకి వెళ్ళి, ఏమంటే ఇంటి దగ్గర స్థలం ఉంటుంది, బాగా విస్తారమైన స్థలం ఉంటుందండి. కొంతమంది చర్చిలోకి వెళ్ళి మైకి పెట్టుకుని ప్రార్థన చేస్తారండి. ఎందుకండి? అందరూ వినాలి. డబ్బా కొట్టుకోవడం అంటారండి దాన్నే తెలుగులో అండి. ఏమండి, ఇప్పుడు అందరూ వింటే ఏమవుతుందండి? ఆహో, పలానా కృష్ణ అబ్బా దేవుడు ప్రార్థన బాగా చేస్తున్నాడు, సూపర్, దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడని మనుషులందరూ అనుకుంటారండి. కానీ దేవుడు ఏం చేస్తాడు? దేవుడు హృదయ రహస్యాలు ఇటుకుని దేవుడు ఏం చేస్తాడండి? తీసి పక్కన పెట్టేస్తాడండి. దేవుడు ఎలా చేయమన్నాడండి ప్రార్థన? రహస్యం అంది ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుని చేయమన్నాడండి దేవుడు. రహస్యం అది నువ్వు చేస్తే నేను రహస్యం అది చూసి నీకు నేను ప్రతిఫలం ఇస్తానని దేవుడు చెప్పాడండి. కానీ మనుషులు ఏం చేస్తున్నారండి? సంత వీధుల్లో మెప్పు కోసం ప్రార్థన చేస్తున్నారండి. మా సార్ మా ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడూ ప్రార్థన చేయలేదండి, మేమో ఎప్పుడు అడగలేదండి, మాకు అలవాటు అయిపోయిందండి. ఏమండి, అంటే ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం చేసిన వారి మొరను ఏం చేస్తాను అంటున్నాడండి దేవుడు? నేను వినను అంటున్నాడండి. ఏమండి, గట్టిగా అరిస్తేనే కాదండి, సనిగిన దేవుడికి వినబడుతుందండి. ఇశ్రాయేలీలు సనిగారండి. సనిగినప్పుడు సంహార దూత చేత వాళ్ళని సంహరింపజేశాడండి దేవుడు. సనిగితేనే వినబడితే అరిస్తే వినబడదండి దేవుడికి. కానీ వీళ్ళు అనుకుంటున్నారు గట్టిగా అరిస్తే దేవుడికి వినబడుతుంది అనుకుంటారండి. ఇంకో వచ్చినవండి కీర్తనలు 139వ అధ్యాయంలో 139వ కీర్తనలో ఏముంటుందండి? యెహోవా నా మాట నా నోటికి రాకముందే నీవు ఎరిగి ఉన్నావు, గ్రహించి ఉన్నావు అంటాడండి. అంటే కాసేపటికి మనం ఏం మాట్లాడతామో దేవుడికి తెలుసండి. మరి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మనం మాట్లాడక ముందే దేవుడికి తెలిస్తే అరిస్తేనే దేవుడికి కనబడుతుందంటే అది పొరపాటండి. కానీ వాక్యం యొక్క విలువ తెలిసి, వాక్యం యొక్క గొప్పతనం తెలియని వారు అలా మాట్లాడడం అనేది జరుగుతుందండి. అలా కాదని దేవుని పని చేయకుండా ప్రార్థిస్తే ఏమో అన్నాడండి దేవుడు. దేవుడిని విసిగిస్తే ఏం చేస్తాడండి? ఒక వచనం చూస్తుందండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయం అండి 15వ వచనం అండి. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను విన్నా అంటున్నాడండి. బహుగా ప్రార్థన చేస్తే ఎందుకు విన్నా అంటున్నాడండి? రక్తంతో నిండి ఉన్నాయి. కానీ మామూలుగా ఎందుకు విన్నా అంటున్నాడండి? పాఠం ప్రకారం అయితే పాపం చేశాం కాబట్టి, దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించాం కాబట్టి దేవుడు ఏం చేస్తాను అంటున్నాడండి? మీరు ప్రార్థన చేస్తే నేను విన్నా అంటున్నాడండి. ఇకపోతేనండి, ఒకనాడు భక్తులు ప్రార్థన చేశారండి. ఒకనాడు మోషే గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడండి.
ఇశ్రాయేలీలు ఒకసారి దేవుని కోపం రప్పిస్తే దేవుడు అరణ్యంలో చంపేస్తానంటే మోషే గారు చెప్తారండి, ప్రభువా వీళ్ళ గురించి తప్పుగా మాట్లాడుకుంటారు, ప్రభు నీ గురించి తప్పుగా మాట్లాడుకుంటారు, అరణ్యంలో చంపడానికి ఇశ్రాయేలీలు దేవుడు తీసుకొచ్చాడని నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు ప్రభువా, వద్దు ప్రభు దేవుడా అని దేవునితో బతిమాలుకున్నప్పుడు మోషే గారు దేవుడు ఏం చేస్తాడండి, దేవుని యొక్క నిర్ణయాన్ని మార్చుకుంటాడండి దేవుడు. ఏమండి అదేవిధంగా యెషయా గారు ప్రార్థన చేసినప్పుడు అండి, యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందండి, సూర్యచంద్రులు ఆగిపోతారండి, ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు అండి 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదంటండి. ప్రస్తుతం మన ఎట్లా ఉన్న పరిస్థితి అదేనండి. మన ఏరియా కాదండి, చాలా వరకు కూడా ఇదే పరిస్థితి ఉందండి. దేశవ్యాప్తంగా సమస్య ఉంది. కురిసే దగ్గర కురిసేస్తుందండి, కురవం దగ్గర ఎండిపోతుందండి. మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందండి అంటేనండి, మనిషి పాపమేనండి కారణం. మనిషి దేవుని యొక్క క్రమాన్ని తప్పించాడండి. సృష్టి ఫస్ట్లో ఆదాము అవ్వలు పాపం చేయనంత వరకు సమస్తం ఉన్నాయండి సృష్టిలో. ఎప్పుడైతే పాపం చేశాడో గచ్చిపోతలు, ముళ్ళ తుప్పలు వచ్చాయి. ఎందుకు వచ్చినాయండి? పాపం చేశారు కాబట్టి అవి వచ్చినాయండి. అంతవరకు లేవండి, ముళ్ళు గచ్చిపోతలు అనేవి లేవండి. మరి ఎందుకు వచ్చినాయండి అంటే మనిషి పాపం చేయడం వల్ల. మరి ఈనాడు ఈ పరిస్థితి మనకి ఎందుకు వచ్చిందంటేనండి, ఏమండి ఈ ఊరు మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇప్పుడు 20 మంది ఉన్నామండి. మన ఊర్లో ఎంతమంది ఉంటారండి? మరి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, అవునా కాదండి? మరి ఎంతమంది దేవుని పనిలో ఉండి కొద్దిమంది దేవుని పనులు ఉంటే అంతమంది దేవుని పనిలో లేకపోతే దేవుని కోపం వస్తుందా? రాదండి. దేవుని యొక్క సన్నిధికి రాకపోవడం ఒక తప్పు అయితే, పాపాలనే చేయడం ఇంకో తప్పండి. తప్పు మీద తప్పు పాపం మనిషి చేయడం వల్ల దేవునికి విపరీతమైన కోపం వస్తుందండి. అప్పుడు దేవుడు ఎందుకు మరి మనిషిని చంపట్లేదంటే అంటేనండి, ఈ నీతిమంతులు చూసి దేవుడు వాళ్ళని చంపట్లేదండి. అబ్రహాం గారు లోతు విషయంలో ఒకసారి బేరం ఆడతారండి, మీకు తెలిసిన విషయమేనండి. 50 మంది ఉంటే ఆ యొక్క సుధమ గుర్మ పట్టణాన్ని కాల్చివేయవా అని అలాగా 45, 35, 30 అలా బేరం ఆడుకుంటూ వస్తారండి. వీళ్ళను చూసి దేవుడు ఏం చేస్తున్నాడండి, వాళ్ళని క్షమిస్తున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, భక్తులు ప్రార్థన చేస్తే దేవుడు మాట అన్నాడు. భక్తులు ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఆగిపోయారు. భక్తులు ప్రార్థన చేస్తే ఏమైందండి, వర్షం 3.5 సంవత్సరాలు ఆగిపోయిందండి. ఇటువంటి క్యారెక్టర్ ఉన్నవారు ప్రార్థన చేస్తే ఏం చేస్తాడండి, దేవుడు మొర ఆలకిస్తాడు. మరి మనం కూడా ఇటువంటి క్యారెక్టర్ను కలిగి ఉంటే, ఇటువంటి క్యారెక్టర్ అంటే ఏం చేయాలండి? ఏమండి మోషే గారు 6 లక్షల మందిని నడిపించాడండి. 6,50,000 అంటే ఇంకా ఎక్కువ మందే ఉంటారండి. 6,550,000 మంది అండి కాల్బాలం అండి. అంటే మిగిలిన మనుషులు కూడా ఎంతమంది ఉంటారు? ఇంకా ఎక్కువ మందే ఉంటారండి, స్త్రీలు పురుషులు వీళ్ళందరూ లెక్కేసుకుంటే 20 లక్షల మంది అండి. మరి సుమారుగా 20 లక్షల మందిని మోషే గారు నడిపించారండి. మోషే గారు ఊరికి దేవుని యొక్క అడగగానే దేవుడి నిర్ణయాన్ని మార్చుకోలేదండి. 20 లక్షల మందిని నడిపించి దేవుని మాట అడిగాడండి. అంటే దేవుని పని ఫస్ట్ చేశాడండి, తర్వాత ప్రార్థన చేశాడండి. తర్వాత ఏలియా గారి విషయంలో తెలిస్తే మీకు అందరికీ తెలిసిన విషయమేనండి. యెజబెలు విషయంలో ఎంత పోరాటం జరిగిందో మీ అందరికీ తెలిసిన విషయమేనండి. ఆహాబు యెజబెలు విషయంలో. అంటే ఈ భక్తులందరూ కూడా ఫస్ట్ ప్రార్థన చేయలేదండి, దేవుని యొక్క పని చేశారండి. ఫస్ట్ పని చేసి ఆ తర్వాత దేవునికి ప్రార్థన చేయడం అనేది జరిగిందండి. కానీ ఈనాడు ఉన్న మనిషి ఏం చేస్తున్నాడండి, దేవుని యొక్క పనికి రాకుండా ఏం చేస్తున్నాడండి, తన అవసరాలను తీర్చుకోవడానికి దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి. అప్పుడు దేవుడు వారి మొర వింటాడంటే వినడండి. ఇందాక చెప్పుకున్నాం కదండి, దేవుని పనికి వెళ్లకుండా రైతుని జీతం అడిగినట్టు ఉంటుందండి. పనికి వెళ్లకుండా రైతుని జీతం అడిగినట్టు ఉంటుందండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఫస్ట్ పనికి వెళ్ళాలి, దేవుని యొక్క పని అనేది చెయ్యాలి. దేవుని యొక్క పని చేస్తే ఆ తర్వాత మనం ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తాడండి, దాన్ని సఫలీకృతం చేస్తాడు, నెరవేరుస్తాడు. కానీ
దేవుని పని చేయకుండా మనం ప్రార్థన చేస్తే ఏం చేస్తాను అంటున్నాడండి దేవుడు. నువ్వు అసలు ఎన్నిసార్లు చేసి నేను ప్రార్థన విన్నా అంటున్నాడండి. ఒక్క మాట్లాడండి, ఈ మొర అసలు నేను ఆలకించను అంటున్నాడండి. కానీ మనిషి ఈరోజు ఎలా తయారయ్యాడండి? దేవుని పనికి ఏమో వెనక చేస్తున్నాడు, తన పనే ముందు చూసుకుంటున్నాడండి. దేవుడు ఆయుష్ ఇచ్చాడు కాబట్టి నువ్వు దేవుడు పని చేస్తున్నావండి. ఆయుష్ తీసేస్తే పరిస్థితి ఏంటండి? చేయడానికి కుదరదండి. ఏమండి, దేవుని పని మనం ఎంత చేసినా ఈ 60 సంవత్సరాలేనండి. దేవుడు మనకి 60 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడండి. 60 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు పడుకుంటున్నామండి మనం. అవునా కాదండి? 30 పగళ్ళు 30 రాత్రులు అండి. 60 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు పగళ్ళు 30 సంవత్సరాలు రాత్రులు అండి. దాంట్లో వేసవికాలం మధ్యాహ్నం ఎండగొందని మళ్ళీ 1 గంట పడుకుంటామండి. ఏమండి, అదేవిధంగా ఏ రోగాలు వచ్చినా జబ్బులు వచ్చినా అప్పుడు కూడా పడుకుంటామండి. వర్షాకాలం చల్లగా ఉందని పడుకుంటామండి. చలికాలం చల్లగా ఉందని ముందే పడుకుని పోతామండి. వేసవికాలం 9-10ంటికి పడుకుంటే చలికాలం 7-8ంటికే పడుకుని పోతామండి. ఏమండి, అంటే మనం ఎన్ని సంవత్సరాలు పడుకుంటాం? సుమారు 30 సంవత్సరాలు కాదండి, అయితే సుమారు 50 సంవత్సరాలు 40 సంవత్సరాల పైనే పడుకుంటున్నామండి. కానీ సంవత్సరానికి దేవుని యొక్క సన్నిధికి వచ్చేది ఎన్ని నెలలండి? ఎన్ని వారాలండి? వారాలండి, 52 వారాలండి. ఈ 52 వారాల్లో ఎన్ని గంటలు కూర్చుంటున్నామండి? 6 గంటలు. అంటే రోజుకి వచ్చి 6 గంటలండి, 300 వస్తుందండి. 300 గంటలు దేవుని కోసం కూర్చోండి. ఒక సంవత్సరానికి 300 గంటలు కూర్చుంటున్నామండి. మిగిలిన టైం అంతా ఏం చేస్తున్నామండి? మన పనులే చేసుకుంటున్నామండి. మన పనులే చేసుకుంటున్నామండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రవర్తన బట్టి, మనం చేసే పనులను బట్టి దేవుడు మనలో ఉన్నాడా లేదా దాన్ని బట్టి చెప్పొచ్చండి. ఫస్ట్ మన ప్రవర్తన దేవునికి చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని కోసం బ్రతకకుండా లోకానుసారుల వల్ల, లోకస్తుల వల్ల బ్రతికితే, లోకంలో బ్రతికితే నీకు కష్టం వచ్చినా సరే నేను విన్నా అంటున్నాడండి. ఏమండి, అంత పీకల దాకా తెచ్చుకోవాల్సిన అవసరం ఏముందండి? అదేదో ముందే దేవుని దగ్గరికి వచ్చి ప్రభు నీ పాదాల చెంత పడిపోయాను ప్రభు, నన్ను క్షమించి ప్రభు అంటే ఒక మాటతో పోతుంది కదండి. ఏమండి, మన దేవుడు ఎడారిలో నుండి నీళ్లను రప్పించగల సమర్థుడండి. ఇశ్రాయేలీలకు నీళ్ళు కావాలంటే ఏం చేశాడండి? బండలో నుండి రప్పించేసాడండి. ఏమండి, రాయిలో నుండి ఎవరైనా నీళ్ళు రప్పించగలరండి? కానీ మన దేవుడు సమర్థుడండి. అదేవిధంగా ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడండి. ఈరోజు దేవతలుగా దేవుళ్ళుగా చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలా చేయగలరండి? చేయలేరండి. మన దేవుడు అంత సమర్థుడండి. మరి అంత దేవుని మీద మన భారం, అంత గొప్ప దేవుడైన దేవుని మీద మనం భారం వేయకుండా, ఏమంటే దేవుడు ఏదైనా చేయగల సమర్థుడండి. ఆ మాట నమ్మాలండి. ఫస్ట్ మనం ఒకరోజు కోటేశ్వర అక్క గారు మనకు పాఠం చెప్పారండి. సమస్యని ఎవరికి చూపించాలంటే అండి? దేవునికి దేవుని సమస్య గురించి సమస్యకి చెప్పాలంటే అండి, దేవునికి చూపించాలంటే అండి. సమస్యకు దేవుని గురించి చెప్పాలంటే అండి. అంటే నా దేవుడు ఎంత గొప్పవాడని సమస్యకి చెప్పాలంట. నా దేవుడు గొప్పవాడు, చూసుకో నువ్వు నాకెంత అని. ఏమండి, మన జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు ఎన్నో వస్తాయండి. మానవ శరీరాన్ని ధరించాం కాబట్టి అనేకమైన ఇబ్బందులు వస్తాయండి. మనం ఎంత నీతిగా బ్రతికినా సరే కష్టాలు అనేవి వస్తాయండి. ఎందుకంటే లోకం ఏంటండి, మనం నీతిమంతులుగా బ్రతికినప్పుడు లోకం నీతిమంతులుగా బ్రతకలేదండి. నీతిమంతులుగా బ్రతకకపోవడం వల్ల ఏమవుతుందండి? నీతిగా చెప్పేవాడు మాట వినదండి లోకం. లోకం ఎప్పుడు మంచితో స్నేహం చేయదండి. లోకం ఎప్పుడు చెడుతోనే సహవాసం అనేది చేస్తుందండి. ఏమండి, ఇక్కడ సినిమా వేస్తున్నారంటే 100 మంది వస్తారండి ఇక్కడికండి. అవునా కాదండి? కానీ చర్చి పెట్టాం, పరీక్ష పెడతాం అంటే 10 మంది వస్తారండి. కారణం ఏంటండి? ఇది మంచి, అది చెడండి. మంచి చేయడానికి మనిషి ఎవరు ముందుకు రారు, చెడు చేయడానికి అయితే 100 మంది కూడా ముందుకు రావడం అనేది జరుగుతుందండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మన దేవుడు గొప్పవాడు అని ఆయన మీద మనకున్న సమస్యలు వేసేసి ఏం చేయాలండి? దేవుని పనులు ముందుకు వెళ్ళిపోవాలండి.
దేవుని పని ఇప్పుడు ముందుకు దేవుని పనిలో మనం లేకుండా దేవుడా నాకు ఈ ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది, దేవుడా నా పరిస్థితి ఇలా బాగాలేదు తండ్రి అని దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు వినడండి. దేవుడు ఎందుకు వింటాడండి? నువ్వు దేవుని పనికి రాకుండా దేవునిని నాకు ఆశీర్వాదం కావాలి, మేలు కావాలంటే దేవుడు ఎందుకు ఇస్తాడండి? ఇవ్వడండి. ఆ పొరపాటు ఎవరు చేశారండి? మనిషి చేశాడా, దేవుడు చేశాడండి? దేవుడు ఈ భూమి సమస్తమని మనకి ఇచ్చి ఏం చేశాడండి? మీరు తినండి, మీకు నచ్చినట్లు మీరు బ్రతకండి, కానీ మీరు ఏం చేయాలంటే దేవుడు నా యొక్క పనిని మీరు చేయాలని చెప్పినప్పుడు మనిషి ఏం చేస్తున్నాడండి? దేవుడు ఇచ్చినట్లు తేరగా భుజిస్తున్నాడు, తర్వాత తనకు నచ్చినట్లు తను బ్రతకడం అనేది జరుగుతుందండి. ప్రియమైన దేవుని పిల్లలు, మనం ఇన్ని వచనాలను బట్టి మనం ఏం నేర్చుకోవాలండి? ఇప్పుడు వరకు మనం చెప్పిన వచనాలను బట్టి ఏం నేర్చుకోవాలండి? దేవుని పని ఫస్ట్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమండి, మనం చేయకుండా భోజనం అనేది వస్తుందండి? మనం పని చేయకుండా భోజనం అనేది వస్తుందా? ఏమంటే అందరికి చూడాలండి. మనం పని చేయకుండా భోజనం అనేది వస్తుందా? రాదు. మరి అలా అదేవిధంగా దేవుని పని చేయకుండా మన దేవుడిని ఎలా అడగగలమండి? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఫస్ట్ మనం ఏం చేయాలండి? అందరు చెప్పాలండి సమాధానం. ఫస్ట్ మనం ఏం చేయాలండి? దేవుని పని చేయాలి. దేవుని పని ఏంటండి? బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, దేవుని యొక్క మాటలను నలుగురికి బోధించడం అండి. సువార్తను ఏం చేయాలండి? చాటింప చేయడం. అది దేవుని పని చేయడం అనేదండి. ఏమండి, ఈ భక్తులు ఇలా ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడండి? వీరి యొక్క మొరను విన్నాడండి. విని మోషే ప్రార్థన చేసినప్పుడు మనసు మార్చుకున్నాడు. అదేవిధంగా ఈ యొక్క యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులను ఆపేశాడు. అదేవిధంగా ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడండి? దేవుడు 3.5 సంవత్సరాలు వర్షం అనేది రాలేదండి. ఒక సందర్భంలో సొలొమోను గారు ఒక విషయాన్ని కోరుకున్నారండి. అందరికీ తెలిసిన విషయమేనండి. ఏం కోరుకున్నారండి? శత్రువులు ప్రాణంనైనా అడగలేదు, ఐశ్వర్యంనైనా అడగకుండా ఏం అడిగారండి? ఇదిగో నీ ప్రజలను పరిపాలించడానికి వివేకము గల హృదయాన్ని అడిగారండి. దేవుడికి నచ్చిందండి ఆ మాట అండి. ఇదిగో నువ్వు ఆయుష్నైనా అడగలేదు, ఐశ్వర్యంనైనా అడగలేదు, శత్రువుల ప్రాణంనైనా అడగకుండా నువ్వు నాకు నా యొక్క జనాన్ని పరిపాలన చేయడానికి వివేకం గల హృదయాన్ని ఇవ్వమన్నావు. కాబట్టి ఏం చేశాడండి? దేవుడికి సంతోషం వచ్చి ఇచ్చేసాడండి. ఆ యొక్క హృదయాన్ని దేవుడు ఇచ్చాడండి. దానితో పాటు ఇంకేం చేశాడండి? ఐశ్వర్యమును సమస్తమును కూడా దేవుడు ఇచ్చాడండి. అంటే మనం ప్రార్థన చేస్తే ఎలా ఉండాలండి? ఇలా ఉండాలండి. దేవునికి ఇష్టానుసారంగా మన ప్రార్థన అనేది ఉండాలండి. దేవుని యొక్క కోరిక ఒకటేనండి. మనుషులందరూ ఏం చేయాలండి? మారు మనసు పొందాలని దేవుని యొక్క కోరిక అండి. దేవుడు మన ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడండి. అందరూ మారు మనసు పొందవాలనేది దేవుని యొక్క కోరిక అండి. దేవుని యొక్క కోరిక నెరవేరాలంటే ఏం చేయాలండి? సువార్త ప్రకటన అనేది జరగాలండి. దేవుని గురించిన 4 మాటలు అనేవి చెప్పబడాలండి. దేవుని గురించి ఎప్పుడైతే మాటలు అనేది చెప్తామో అప్పుడు దేవుని యొక్క కోరిక అనేది నెరవేరుతుందండి. వినుట వలన విశ్వాసం కలుగును. అది క్రీస్తుని గురించి మాటల వలన విశ్వాసం కలుగుతుందండి. దేవుని యొక్క మాటల వలన ఏమవుతుందండి? విశ్వాసం అనేది వస్తుంది. అంటే దేవుని యొక్క పని అనేది ఎలా జరుగుతుందండి? దేవుని యొక్క మాటలు చెప్పడం వలన జరుగుతుందండి. అంతేగాని ఇంట్లో కూర్చుని ప్రార్థన చేస్తే దేవుడి పని అనేది జరగదు. దేవుని పని జరగకపోతే పాపి మారడండి. అలాగని ప్రార్థన చేయవద్దని అనట్లేదండి. మనం ప్రార్థన ఏమో ఎక్కువ గంటల ప్రార్థన చేస్తున్నాము, కానీ దేవుని యొక్క మాటలేమో తక్కువ సమయం చదువుతున్నామండి. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఏం చేస్తున్నామండి? దొంగిలిస్తున్నామండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సాధ్యమైనంత వరకు దేవుడు మనకిచ్చిన జ్ఞానంతో మనం ఏం చేయాలండి? దేవుని పిల్లలకు వాక్యం అనేది ప్రకటన చేయాలండి. మహాజ్ఞానాన్ని ఇచ్చాడండి దేవుడు మనకండి. బైబిల్ ఇచ్చాడండి. ఆ బైబిల్ను మనం చదివి 100 మార్కులు కూడా సంపాదించిన వారు ఉన్నామండి. ఏమంటే అవునా కాదండి? ఏమంటే అందరికి చూడాలండి. దేవుడు మహాజ్ఞానాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి ఆ మాటలు నేర్చుకున్న మనం ఏం చేయాలండి? ఇతరులకు చాటింప చేయాలండి. వాక్యం తెలుసుకున్న మనం, తెలియని వారంటే ఎలాగో దేవుని గురించి చెప్పరండి. తెలుసుకున్న మనం ఏం చేయాలండి? దేవుని గురించి 4 మాటలు అనేది చేయాలండి.
ఇకపోతే చివరిగా ఒక వచనం చూసుకుందామండి. లోకాసు వార్త. వీళ్ళు దేవుడు చెప్పే మాటలు వినకుండా ప్రార్థన చేసే వారి గురించి దేవుడు ఏం చెప్తున్నాడు చూద్దాం. లోకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచుట ఎందుకు? నేను చెప్పాను నా యొక్క ఆజ్ఞల ప్రకారం మీరు బ్రతకండి అని నేను చెప్పినప్పుడు మీరు వినలేదు. వినకుండా ప్రభువా ప్రభువా అని పిలిస్తే సుఖమే ఉందంటున్నాడండి యేసు ప్రభుల వారు. దేవుని యొక్క మాటల ప్రకారం బ్రతకాలి. దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానంతో దేవుని యొక్క మాటలు అనేది ప్రకటన జరగాలి. దేవుని ప్రకటన జరిగిన తర్వాత మనిషి పాపి అనేది మారుతాడు. కానీ మనం ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే పాపి అనేవాడు మారడండి. కొంతమంది అంటూ ఉంటారండి, మా భర్త తాగుబోతుకున్నాడు, మారాలని ప్రార్థన చేయండి అంటారండి. ఆ తాగుబోతుకున్న భర్త మారాలంటే ఏం చేయాలండి? ముందు వాక్యం చెప్పాలండి. వాక్యం లోపలికి వెళ్తుంటే ఆ యొక్క చెడు లక్షణాలన్నీ బయటకు వస్తాయండి. వాక్యం లోపలికి వెళ్ళకుండా ఈ యొక్క ప్రార్థన చేస్తే దేవుని యొక్క మాట లోపలికి వెళ్ళినప్పుడు ఆ పాప అనేది మారడండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఏం చేయాలంటేనండి, దేవుని పని చేయాలి. ఫస్ట్ దేవునిని మనం ఏదైనా అడగాలంటే ఏం చేయాలండి? దేవునిని మనం అడగాలంటే ఏం చేయాలండి? దేవుని పని చేయాలి ఫస్ట్. దేవుని పని అంటే బైబిల్ చదవాలి, నలుగురికి దేవుని మాటలు చెప్పాలి, ప్రార్థన చేయాలి. ఏమండి, వీటన్నిటికంటే ముఖ్యంగా మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలండి. మన ప్రవర్తన జాగ్రత్తగా లేకపోయింది అనుకోండి, దేవుని దగ్గర దొరికిపోతామండి మనం. దానిని బట్టి కూడా దేవుడు శిక్ష వేస్తాడండి. కాబట్టి ప్రార్థించే మనం పాపం చేసిన వారై ఉంటే, పాపిగా ఉంటే దేవుడు మొర విన్నంటున్నాడండి. ఒక్క మాటలో తేల్చి చెప్పేశాడండి దేవుడు అండి, నువ్వు పాపిగా ఉంటే నేను నీ మొర విన్నంటున్నాడండి. నా పని చేయకుండా నువ్వు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే నేను విన్నంటున్నాడండి దేవుడు. కానీ నేడున్న క్రైస్తవ సమాజం అన్నీ తెలుసు కూడా ఏం చేస్తుందండి? పాపం అనే ఊబిలో పడిపోతుంది. దేవుని యొక్క పని చేయకుండా సొంత కార్యక్రమాలు అనేవి చేసుకుంటున్నారు. కాబట్టి దేవునికి ఏమవుతుందండి? బాధ అనేది వస్తుందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఇక్కడ మందగా కూర్చొని కొద్ది మంది అయినా సరే దేవుని యొక్క కన్నీరుని ఏం చేయాలండి? తుడిసేవారమై ఉండాలండి. ఏమండి, ఒక్కడు ఏం చేశాడండి? సొదొమ గొమొర్ర పట్టణాన్ని కాల్చేటప్పుడు బ్రతిమాలుకున్నారండి అబ్రహాం గారని. కానీ అక్కడ 50 మంది కూడా లేరండి నీతిమంతులు ఆ రోజున. ఏమండి, ఐదుగురు ఉన్నా కాల్చకుండా ఉంటామంటే 3 ఉన్నారండి. 4 ఉన్నారు. ఆ 4లో కూడా ఒక ఆవిడ ఉప్పు స్తంభం అయిపోయిందండి. 3 మిగిలారండి చివరికి. ఏమండి, దేవుని యొక్క కన్నీరు తొడవాలంటే ఎవరు తొడవగలరంటేనండి, దేవుని గురించి తెలిసిన వారే తొడవగలరండి. దేవుని మాటలను ఎరిగిన వారే తొడవగలరండి. మరి దేవుని మాటలను మనం చెప్దామండి. దేవుని పనికి మనం ముందుకు వెళితే దేవుడు ఏం చేస్తాను అన్నాడండి? నేను ఆశీర్వదిస్తాను అన్నాడండి. అలాగా చాలామంది దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్న వారు ఉన్నారండి. మనకున్న సమస్యలు ఎక్కువ సమస్యలు ఉండొచ్చండి. కానీ మన పరిస్థితి కన్నా దేవుడు ఎక్కువై ఉండాలండి. మన సమస్యలను మనం ఎక్కువగా చూపించకూడదండి. అసలు ఆ సమస్యలు ఇచ్చింది ఎవరండి? దేవుడే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడండి? మన యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకుంటామనండి. ఆ యొక్క అగ్నిలో మనం కాల్చబడిన తర్వాత, బంగారం కాల్చబడిన తర్వాత బంగారం ఎలా ఉంటుందండి? బంగారంగానే మిగులుతుందండి. కాబట్టి ద్రవరూపంలోకి వెళ్తుంది. ఘనరూపంలో ఉన్న బంగారం ద్రవరూపంలో వెళ్తుంది. అదేవిధంగా కాల్చబడిన తర్వాత మనం ఎలా మారాలంటే సువర్ణముగా మారాలండి. అంటే స్ట్రాంగ్గా మారాలి. మన యొక్క ప్రవర్తన అనేది బాగా మారాలండి. అంటే దేవుడు అప్పటి వరకు మన మీద నమ్మకం ఉంచి ఏం చేసినప్పుడు అండి, ఆ యొక్క పరిశోధన పరీక్షించినప్పుడు మనం ఏం చేయాలండి? ఆ యొక్క పరీక్షలో గెలవాలండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఫస్ట్ దేవుని పని చేయాలి. దేవుడి పని చేసిన తర్వాత మనం ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేయకుండా వారి యొక్క దేవుని పని చేయకుండా ప్రార్థన చేస్తే ఏం చేస్తాను అంటున్నాడండి? నేను వినను అంటున్నాడండి. మరి కొంతమంది అనొచ్చండి, నా చదువుకోలేదు, మరి నేనెలా దేవుడి పని చేయొచ్చని. నేనెలా దేవుని పని చేయాలని. ఒకప్పుడు సెల్ ఫోన్లు ఏవీ లేవండి, అక్షరాలు ఏవి లేవండి.
వాళ్ళు కానీ ఆ రోజు ఏ లేనప్పుడు ప్రవర్తన బాగా కాపాడుకున్నారండి ఆ రోజుల్లో అండి. ఆ రోజుల్లో ఉన్న పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, ఎంత పద్ధతిగా ఉండేవారండి. చాలా పద్ధతిగా ఉండేవాళ్ళండి. మరి ఈరోజు అన్ని సదుపాయాలు ఉన్నా సరే మనిషి ఉపయోగించుకోవట్లేదు. వ్యాపార రంగంలో ఉన్నారు, అదేవిధంగా వాణిజ్య రంగంలో ఉన్నారు, అదేవిధంగా తెలివితేటలు అనేవి మనుషులు చదువు రాని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. వాళ్ళు చదువు రాని వారైనా సరే లోక కార్యక్రమాల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కానీ దేవుని కార్యక్రమాల్లో ఇంట్రెస్ట్ చూపించట్లేదండి. ఏమండి నాకు చదువు రాదండి, వాళ్ళు రావండి, ఒక వారం రోజులు ఆ పుస్తకాలు ముందేసుకుని కూర్చుంటే రావండి. ఏమండి ఈరోజు సీరియల్ ఏం జరిగిందని వారం రోజులు చెప్తామండి, అవునా కాదండి? వారం రోజులు చెప్పే జ్ఞానం ఉన్న మనం వాళ్ళు ఎందుకు రావండి? ఆశ పెట్టం, దాని మీద మనసు పెట్టమండి, పెట్టం. ఏమనంటే ఇంట్లో పనులే సరిపోతున్నాయండి, టైం సరిపోవట్లేదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఏం చేయాలండి అంటే, నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే ఫస్ట్ చదువురాణలు ఏం చేయాలండి? అక్షరాలు నేర్చుకోవాలండి. మాటలు ముగిస్తున్నానండి. ప్రియమైన దేవుని ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, మీరు నాకు ఇచ్చిన జ్ఞానత తండ్రి, మీ పిల్లలకు కొన్ని మాటలు చెప్పాను తండ్రి. దేవా, మీరు అనుకున్నట్లుగా నేను మాటలు చెప్పడానికి మీ కృప సహాయం దయచేయండి తండ్రి. దయచేసినందుకు మీకే కృతజ్ఞత స్తుతులు తండ్రి. ఇంకా ఏమైనా పొరపాట్లు ఉంటే తండ్రి వాటిని సరి చేసుకోవడానికి మీ కృప సహాయం దయచేయండి తండ్రి. మీ పిల్లలందరూ కూడా తండ్రి మీ పని చేయాలని మీ యొక్క వాక్య ప్రకటన చేయడం అనేది జరిగింది తండ్రి. దాన్ని బట్టి మేము జీవించడానికి, మేము బ్రతకడానికి మీ కృప మాకు సహాయం దయచేయమని తండ్రి. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల పేరిట అడిగి వేడుకున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.